హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఈరోజు అయితే నేను నా డైలీ రొటీన్ ఎలా ఉండిద్దో చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే నేను టిఫిన్లోకి ఇడ్లీ అయితే చేయాలనుకుంటున్నాను. ముందుగా ఇడ్లీ పిండిలోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే ఇడ్లీలు అనేవి అంత సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి కొద్దిగా సాఫ్ట్గా అయితే ఉంటాయి. నేను ఎక్కువగా టిఫిన్స్లలోకి ఇడ్లీ అలాగే దోశలు అయితే వేస్తాను. మా పిల్లలకి ఇష్టమైన టిఫిన్ వచ్చేసి దోశలు. పర్వాలేదు, ఇడ్లీ కూడా బాగానే తింటారు. కాకపోతే చట్నీ కావాలి. ఒక్కొక్క రోజైతే పిండి తక్కువగా ఉందని ఒక 4 ఇడ్లీలు పిల్లల వరకు వేసినా కానీ వాళ్ళు చట్నీ లేకుండా అయితే తినరు. ఇంకా 4 ఇడ్లీలకి మనం చట్నీ ఏం చేస్తాం చెప్పండి. ఇంకా మా పిల్లలకైతే అలా అలవాటు అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లకి నేను నెయ్యి అయితే రాసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్లన్నిటికీ ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలోకి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. తర్వాత ఇంకా ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ బ్యాటర్ అనేది వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్లలోకి పిండి వేసిన తర్వాత ప్లేట్ని ఒకసారి ఇలా కింద ట్యాప్ చేస్తే ఇడ్లీల షేప్ అనేవి రౌండ్గా వస్తాయి. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇంకా నాకు మా పిల్లలిద్దరికి, ఇంకా మా బావ అయితే బయట తినేస్తానని చెప్పేశారు. అందుకనేసి ఇంకా నాకు మా పిల్లలకే చేసుకున్నాను టిఫిన్. ఇదిగోండి, ఇలా ట్యాప్ చేస్తే ఇడ్లీలు అనేవి చాలా రౌండ్గా అయితే వస్తాయి. ఇంకా మిగతా ప్లేట్లకు కూడా ఇడ్లీ వేసుకొని అలా కొద్దిగా ట్యాప్ చేసి ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే. నాకు కూడా ఇడ్లీలు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆవిరితో ఉడుకుతాయి కాబట్టి. ఇంకా ఆయిల్ కాకుండా నెయ్యితో అలా ప్లేట్లకి రాసుకొని పెట్టేస్తే హెల్త్కి అనేది కూడా చాలా మంచిది. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇడ్లీలని ఉడికించుకోవాలి. ఇంకా అప్పుడే ఇడ్లీలు అనేవి చక్కగా అయితే ఉడికిపోతాయి. ఇదిగోండి, స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇంకా ఇడ్లీ పాత్ర స్టవ్ పైన పెట్టేసిన తర్వాత ఇంకా చట్నీ కావాలి కాబట్టి ఇంకా చట్నీ అయితే నేను ముందే చేసేసాను. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికేస్తుంది. ఇంకా నేను కొన్ని పచ్చిమిరకాయలు అలాగే పల్లీలు శనగపప్పు వేసి ఇలా చట్నీ అయితే చేశాను. చట్నీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే ఇడ్లీ కంటే ఎక్కువగా చట్నీ అయితే తినేస్తారు. ఇంకా తర్వాత అయితే ఇంకో స్టవ్ పైన నేను అన్నం అయితే పెట్టేశాను. మా పెద్దోడికి స్కూల్కి వెళ్తున్నాడు, ఇంకా వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా ఇంకొక పక్కన అన్నం అయితే పెట్టేశాను. ఈ యువతల పక్క అయితే ఇడ్లీ అయితే ఉడుకుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ కిచెన్లో పని చేసుకుంటుంటే ఇంకా మా పిల్లలు అయితే లేచారు. చూద్దాం ఏం చేస్తున్నారు. రే, ఏం చేస్తున్నావు? వీడైతే మా చిన్నోడు. ఏం చేస్తున్నావు? పొద్దున్నే ఏదో ఒకటి కావాలి కదా నువ్వు తినటానికి కదా, ఏదో ఒకటి కావాలి కదా. ఏంది ఏంది నువ్వేం చేస్తున్నావురా? కొనుక్కున్నావా? స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళపోతే టీచర్ కొట్టిద్ది. హరీషు ఏంది స్కూల్కి రాలేదు ఈరోజు అని ఫోన్ చేసిద్ది నాకు. స్కూల్కి వెళ్ళవా? అట్ట అనకూడదమ్మా, తప్పు. స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, అర్థమైందా? ఏంది? వేరే స్కూల్కి వెళ్తావా? ఈ స్కూల్ ఏమైంది? బాగానే ఉందిగా స్కూలు. వెళ్ళమ్మా. వేరే స్కూల్కి వెళ్తావా? ఈ స్కూల్ ఏమైంది? బాగానే ఉందిగా స్కూలు. దీప్తి వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ నీకు. నువ్వు వెళ్ళవా స్కూల్కి? స్కూల్కి వెళ్తావా నువ్వు? ఏ స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్ళమ్మా ఈరోజు. వెళ్తావా? గుడ్ బాయ్. స్కూల్కి వెళ్ళాలి. ఇడ్లీ చేస్తున్నా కదా టిఫిన్. మరి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలి స్కూల్లో తినటానికి? కూర ఏం చేసేని?
పప్పు చేసేనా? సరే చేస్తా. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. వద్దా పప్ప? తిను. ఎందుకని వద్దా? స్కూల్కి వెళ్దులే, నువ్వు కూడా స్కూల్కి వెళ్దులే. లక్కీ లక్కీ బ్రష్ చేద్దుపా. అట్ట తినకూడదు, బ్రష్ చేసి తినాలి, అప్పుడు లేకపోతే కడుపులో బావులు వస్తాయి. బ్రష్ చేసి తిను, సరేనా? ఇదిగోండి, ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికేసింది. ఇంకా మా పిల్లలకైతే పెడతాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా పెద్దోడికైతే స్నానం చేయిస్తాను. మళ్ళీ స్నానం చేయించిన తర్వాత టిఫిన్ పెడితే బట్టల నిండా రోజ్ చేసుకుంటాడని చెప్పేసి ఇంకా ముందే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్ పైన ఇలా కొన్ని నీళ్లు చల్లుకొని తీస్తే ఇడ్లీలు అనేవి చాలా ఈజీగా అయితే వస్తాయి. ఇంకా మా పెద్దోడు ఒక్కడే స్కూల్కి అయితే వెళ్తాడు. వాడు ఈ సంవత్సరం యూకేజీ. ఇంకా మా చిన్నోడైతే నాతో పాటే ఇంట్లో ఉంటాడు. వాడికి ఇప్పుడు 2వ సంవత్సరమే. ఇంకా ఇడ్లీలు అయితే ప్లేట్లో వేసేసుకొని, ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో. ఇంకా ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను, పిల్లలకి మంచిదని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే మా పిల్లలిద్దరికైతే వేసిస్తాను, ఇంకా వాళ్ళే తింటారు. ఇంకా మా చిన్నోడికి కూడా తినటం అలవాటు అయితే నేను చేశాను. వాడి చేత్తో వాడు తింటాడు, నాతో పని లేదు. ఇంకా ఇదిగోండి కొద్దిగా అయితే నెయ్యి వేసుకొని, ఇంకా చట్నీ. మా పిల్లలు ఇడ్లీ కంటే చట్నీ ఎక్కువగా తింటారు. ఇంకా మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు, టిఫిన్ అయ్యి మా ఇడ్లీ వేయి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇంకా వాడికైతే ఇంకా ఫాస్ట్గా ఇడ్లీ వేసి అయితే ఇచ్చాను. ఇంక ఇప్పుడైతే మా పెద్దోడికి అయితే వేస్తున్నాను. ఇంకా వాడికి ఒక 2, వీడికి ఒక 2 ఇడ్లీలు అయితే వేశాను. ఆ 2 తినటమే వాళ్ళు అసలు నానా తంటాలు పడైతే తినేస్తారు. ఇంకా వీడికి కూడా కొంచెం అంత నెయ్యి అలాగే చట్నీ వేసి అయితే ఇస్తాను. ఇంకా ఫాస్ట్గా మా పెద్దోడు కూడా టిఫిన్ తినేస్తే ఇంకా వాడికి స్నానం చేసి స్కూల్కి అయితే రెడీ చేయించాలి. ఇంకా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే మా చిన్నోడికి అయితే చేయిస్తాను. ఇంకా వాడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి స్నానం చేయించిన తర్వాత నిద్రపుచ్చుతాను. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇదిగోండి మా పిల్లలిద్దరికి అయితే పెట్టేశాను, నేను తింటున్నారు. ఇంకా వాళ్ళే తినేస్తారు కాబట్టి నాతో అయితే పని లేదు. ఇడ్లీ అయితే వేడిగా ఉంది. మా చిన్నోడైతే కాలుతుంది అంటున్నాడు. ఇంకా వాడికైతే కొద్దిగా అయితే చల్లార్చి ఇచ్చేసాను. ఇంకా మా పెద్దోడైతే తినేస్తున్నాడు. ఇంకా మా పెద్దోడైతే ఎంత లేట్ అంటే అసలు టిఫిన్ అయినా అన్నమైనా ఏదైనా సరే చాలా లేటుగా తింటాడు. మా చిన్నోడు అలా కాదు, తొందరగా అయితే తినేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు అక్కడ టిఫిన్ తినేస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే పప్పు అయితే చేస్తున్నాను. మా పెద్దోడు పప్పు చేయమన్నాడు కాబట్టి ఇంకా ఈరోజు అయితే నేను టమాటా పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే కుక్కర్లోకి 2 గ్లాసులు కందిపప్పు వేసుకొని నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. 1కి 2 సార్లు కందిపప్పునైతే బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి ఇప్పుడు నేను ఈరోజు అయితే టమాటా పప్పు చేస్తున్నా కాబట్టి టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కోసుకోవాలి. ఇదిగోండి ఇలా బాగా కడుక్కున్న తర్వాత నీళ్ళు వంపేసేసి ఇప్పుడైతే నేను టమాటా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ అయితే కోసుకొని కందిపప్పులో వేసుకోవాలి. నేను ఎప్పుడు టమాటా పప్పు చేసినా ఇలానే చేస్తాను. ఇంకా మా ఇంట్లో మా పిల్లలిద్దరైతే మా పెద్దోడికేమో కారం తక్కువ, సప్పటివి అలాగే చప్పిడి పప్పు అలాంటివి అయితే తినేస్తాడు. మా చిన్నోడికైతే కొంచెం మనం తినేలాగా కొంచెం కారం వేసుకున్నా సరే తినేస్తాడు. ఏంటో మరి ఇద్దరు ఆపోజిట్. మా పెద్దోడికి కొద్దిగా కారం అయినా కానీ మంట కారం అంటాడు. ఇంకా మా చిన్నోడైతే ఇంకా అలానే తినేస్తాడు. నేను అందుకని చెప్పేసి కొద్దిగా తక్కువే కారం అయితే వేస్తాను. ఇంకా ఇప్పుడైతే టమాటా ముక్కలు పచ్చిమిర్చి మొత్తం పప్పులో వేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇంకా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 లేదా 4 విజిల్స్ రానివ్వాలి. ఇంకా అప్పుడే పప్పు అయితే చక్కగా అయితే ఉడికిపోతుంది.
ఇంకా ఇప్పుడైతే పప్పు ఉడికేలోపు మా పెద్దోడికైతే స్నానం అయితే చేపిస్తాను. మ్యాక్సిమం నా డైలీ రొటీన్ ఇలానే ఉంటుంది. ఎప్పుడన్నా చుట్టాలు కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ ఇంట్లో పండగలప్పుడు మారుతుంది. ఇంకో కొద్దిగా పని అయితే ఉంటుంది. ఇంకా అందరికీ తెలిసిందే కదా. ఇదిగోండి ఇంకా పప్పు అయితే స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఉతకాల్సిన బట్టలు కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా అవి సరుపులు అయితే నానబెట్టి మా పెద్దోడికైతే ఇంకా స్నానం అయితే చేసేస్తాను. ఇదిగోండి ఇంగాకలా అన్నం అయితే పెట్టేశాను కదా, అది అయితే ఉడికిపోయింది అన్నం. ఇదిగో పప్పు కూడా ఉడుకుతుంది. అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా అన్నం అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా మా పెద్దోడి లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు అయితే వైట్ రైస్ అలాగే టమాటా పప్పు ఉంది. అలాగే రాత్రి తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఉంది. ఇంకా వేసి ఈరోజు వాడు లంచ్ బాక్స్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే మా పెద్దోడికి కూడా స్నానం అయితే చేసిచ్చాను. బాయ్, స్కూల్కి వెళ్తున్నావా? బాయ్. ఇంకా పప్పు అయిన తర్వాత మా పెద్దోడికి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా అలాగే కొన్ని స్నాక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టాను. ఇంకా మా పెద్దోడు కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మా చిన్నోడికి కూడా స్నానం చేయించి ఉయ్యాల్లో వేసాను. ఇంక వాడైతే నిద్రపోతున్నాడు. ఇంకా ఈరోజు అయితే ఫ్రైడే కదా అని ఇల్లంతా శుభ్రంగా తుడిచేసి ఇంక నేను దేవునికి అయితే పూజ చేసుకున్నాను. ఇంకా ఈరోజు పూజ అయిపోయింది. టైం వచ్చేసి 11:30 అయింది. ఇంకా నాకైతే బాగా ఆకలి అయితే వేసేస్తుంది. ఇంకా ఈరోజు అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలు ఇంట్లో ఉంటే పని చేసే కొద్దీ ఇంకా చేస్తూనే ఉండాలి. ఎంత చేసినా కానీ పిల్లలు ఉన్నప్పుడు ఇల్లు శుభ్రంగా అయితే ఉండదు. ఇంకా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు. ఇంక ఇప్పుడైతే నాకు ఆకలేసి ఇంకా నేను లంచ్ అయితే చేశాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు అయితే ఇంకా రెస్ట్ తీసుకొని కాసేపు అయితే పడుకుంటాను. ఇంకా సాయంత్రం 5ంటికి మా పెద్దోడైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఇంకిద్దరిని కలిసి కాసేపు బయట అయితే ఆడిపిచ్చేసాను. ఇంకా ఇద్దరు ఆడుకున్న తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చేసి మా పెద్దోడికైతే హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. ఇంకా మా పెద్దోడైతే హోంవర్క్ అయితే చేస్తున్నాడు. ఇంకా మా చిన్నోడైతే పక్క నుండి ఊరక వాడు కదిలించటం వాడిని రాయనీయకుండా చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడైతే మా డిన్నర్లోకి వైట్ రైస్ అలాగే ఆనియన్ ఎగ్ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే పొయ్యి మీద ఒక పక్క వైట్ రైస్ అలాగే ఇంకొక పక్క ఎగ్స్ అయితే ఉడికిస్తున్నాను. ఇంకా అవి పొయ్యి మీద పెట్టేసి మా పెద్దోడి దగ్గరికి అయితే వచ్చేసాను. వాడు హోంవర్క్ చేస్తున్నాడు. నేనుంటేనే చేస్తాడు, లేకపోతే ఏదో ఒకటి అల్లరి చేస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడైతే వైట్ రైస్ అలాగే కర్రీ అయితే చేశాను. చెమటలు చూడండి ఎలా కారిపోతున్నాయో. ఇంకా ఇప్పుడైతే వైట్ రైస్ అలాగే కర్రీ అయితే చేశాను. ఇంకా ఇప్పుడైతే మా పిల్లలకైతే పెట్టేస్తాను. ఇంకా మా బావ వచ్చిన తర్వాత నేను మా బావ కలిసి అయితే తినేస్తాము. నేను వాయిస్ ఓవర్ సరిగా చెప్తున్నానా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే కొద్దిగా నేను ప్రాక్టీస్ అవ్వాలనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. బాయ్ బాయ్.